అధ్యాయం వర్ధిల్లుట. ఒక క్రైస్తవుడు ఏ విధంగా తన జీవితంలో వర్ధిల్లాలో అది సాటి వ్యక్తులు కాదు, మనం నమ్ముతున్న ఈ బైబుల్ దేవుడు సమాజానికి, దేవుని ఈ చట్టాలకి లోబడి బతికే వాళ్ళని దేవుడు ఏం చేస్తానన్నాడంట? వర్ధిల్ల చేస్తాను, వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. ఏ విధంగా ఆశీర్వదిస్తావు దేవా అంటే, ఈ 30వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దామా? మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటినీ విషయముల్లోను, నీ గర్భఫల విషయముల్లోను, నీ పశువుల విషయముల్లోను, నీ భూమి పంట విషయముల్లోను నీకు మేలు కలుగునట్టు నిన్ను వర్ధిల్ల చేయను. ఈ సందర్భం ఇప్పుడు బాగా చూసారా? ఒక సగటు మనిషికి తన జీవితంలో ఎదగాలంటే అడ్డదారులు నొక్కేస్తే ఎదిగాడు. అర్థమైందా? ఎలాగ ఎదగాలి, దేవుడు ఏ విధంగా ఎదిగిస్తాడంటే, ఇదిగో ఈ 10 ఆజ్ఞలు ఎవడైతే శిరసావహిస్తాడో, ఈ ఆజ్ఞల్ని నేను అతిక్రమించను. ఇది దేవుడు ఇచ్చిన చట్టం. ఈ చట్టంలో 10 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 10 ఆర్టికల్స్కి నేను ఎప్పుడైతే నిబంధన చేస్తానో, ఈ నిబంధనకు నేను ఎప్పుడైతే గౌరవిస్తానో, ఈ నిబంధన ఎప్పుడైతే నా జీవితంలో నేను పాటిస్తానో, ఇప్పుడు దేవుడు అన్నాడు, ఒక సగటు మనిషికి కావాల్సిన ఏం కావాలి? ఈ భూమి మీద బతకాలంటే సగటు మనిషికి ఏం కావాలంటే, అదిగో మనం చేసే పని ఏదైనా, అది కూలి పని అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏ రంగమైనా, ఆ రంగాలు మన చేతులతో చేసే పనుల్లో దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. ఇంకా ఒక మనిషికి వివాహం అయిన తర్వాత ఏం కావాలి ఆ వ్యక్తికి అంటే, సంతానం కావాలి. ఇప్పుడు సంతానానికి కూడా దేవుడికి సంతానానికి సంబంధం అంటే, ఎస్, సంబంధం ఉంది. మనుషుల్ని పుట్టించేది దేవుడే. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని వాక్యం చదివిస్తుంది. ఇదిగో ఆ టైం, ఆ జోన్లో కూడా నీకు వివాహం అయ్యి 3, 4, 5 సంవత్సరాలు కూడా బిడ్డలు లేకుండా ఉన్నారంటే జాగ్రత్త. నీ జీవితంలో దేవుడు చట్టంలో ఏదో నువ్వు అతిక్రమిస్తా ఉన్నావు. అలా అతిక్రమిస్తున్నావు కాబట్టి దేవుడు నీ దగ్గర నుంచి ఏం చేయాలనుకున్నాడంట? ఒక మంచి ప్రవర్తన, చిత్తశుద్ధి దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అలాంటి ఎక్స్పెక్ట్ చెయ్యని నీవు ఎదుగుదల లేకుండా నువ్వు ఇలాగే బతకాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడండి. దేవుడు బిడ్డలు ఎప్పుడు కూడా ఎదగాలి, మంచి స్థితిలో ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. ఇదిగో ఏ టయానికి ఏం కావాలో దేవుడు నీకు ఇస్తాడు. వివాహం అయిందా? వివాహం అయిన తర్వాత ఈ ఆర్టికల్స్, ఈ చట్టాలకు నువ్వు లోబడి సమాజంలో బతుకుతున్నావా? దేవుడు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తగిన సమయంలో నీకు ఏం చేస్తాడంట? గర్భ ఫలాన్ని ఇస్తాడు. ఇంకా మనుషులు ఏమేమి చేస్తారంటే, ఇదిగో పశువులు, ఇంకా పశువులు అంటే ఏంది? ఆవులు, మేకలు, గొర్రెలు, గాడిదలు, ఇంకా ఏమున్నాయో కోడులు, ఏదేదైతే మనుషులు ఈ పశువులు ఇలాగా వ్యవసాయాలు చేసుకుంటూ ఉంటారు, ఇదిగో వాటిల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వాదాన్ని కలిగజేస్తాడు. ఇదిగో వ్యవసాయం చేసేవాళ్ళు కూడా తగిన సమయంలో ఏం చేస్తాడంట? పంటను నష్టపోకుండా మనుషులకు అనుగ్రహిస్తాడంట. చుట్టుపక్కల ఉండే వాళ్ళ పంట అంతా కూడా నష్టమైతే కూడా దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడి బతికే నిన్నేం చేస్తాడంట? నీ పంట విషయాల్లో కూడా దేవుడు నీకు మేలు కలిగేటట్టు వర్ధిల్ల చేస్తాడు. ఒక సగటు మనిషికి కావాల్సిన ఈ భూమి లేదండి, తగిన సమయానికి అంత ఆహారం, ఇప్పుడు మెతుకులు వేసుకునేదానికి ఒక మంచి బట్ట, సమాజంలో ఒక గౌరవం, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించాలని ఎంతమంది కోరుకుంటా ఉన్నారు ఈ సమయంలో? ఆదివారం చర్చికి వచ్చామా, పోయామా, పాస్టర్ గారు ఏదో ఒకటి చెప్పారా, విన్నామా, అది ఇంటే విన్నారు, వినకపోతే వినకుండా పోయారు. ఏం చెప్పాడా? ఈ వారం అంతా నీ ఆత్మకు కావాల్సిన ఆహారం ఏముందా అంటే ఏమీ లేదు. ఏమీ లేకుండా ఏం బతికేయాలనుకుంటా ఉన్నావు ఈ లోకంలో నువ్వు? ఒక క్రమం లేదు, ఏమీ లేకుండా నువ్వు సంఘానికి నువ్వు వచ్చేసి, దేవా నా ప్రార్థన నువ్వు ఆలకించలేదా, నాకు నువ్వు సహాయం చేయవా అని అడగదా అంటే ఏదయ్యా నీలో ఎదుగుదలా? ఏదయ్యా నువ్వు యథార్థంగా ఏం జీవిస్తూ ఉంటావు దేవుని యందు? అలాంటి జీవితాలు లేకుండా దేవా నాకు అది ఇచ్చే ఇది ఇచ్చానంటే దేవుడు ఎందుకు ఇస్తాడు? ఎందుకు దేవుడు పరిశుద్ధులను మనం ఎందుకు రాసాము? వాక్యంలో ఉంది ఏమని? సైన్యములకు అధిపతి అయిన దేవుడు పరిశుద్ధుడంటే ఆయన బిడ్డలుగా చలామణి ఈ భూమి మీద మనం అవుతా ఉన్నాం. అప్పుడు మనల్ని దొంగలుగా కోరుకుంటాడు దేవుడు? అంతకలుగా కోరుకుంటాడా?
మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకు దేవా నేను పరిశుద్ధంగా ఉండాలంటే నీ తండ్రి పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధమైన వనములోనికి నేను తీసుకొని పోతున్నాను. అందుకని నీ జీవితం కూడా పరిపూర్ణంగా పరిశుద్ధంగా జీవించాలి. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి కాదండి. ప్రియ సహోదరి సహోదరుడా, గమనిస్తున్నావా? దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడంటే యథార్థవంతమైన జీవితాన్ని దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. ఏ రోజైతే నువ్వు యథార్థంగా దేవుని ఎడలను బతకాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటావో నీ జీవితం దేవుడు నిజముగా వర్ధిల్లింపజేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.